ఎవరిని బీహార్ నుంచి దొంగలు వచ్చారు, పిల్లలు ఎత్తుకుపోతున్నారు, లేకపోతే దాడులు చేస్తున్నారు అనేటువంటి సమాచారం ఈరోజు పెద్ద 2 రాష్ట్రాల్లోనూ కూడా చాలా విపరీతంగా జరగడం వల్ల ఒక 30 మంది దాకా చనిపోవడం జరిగింది. ఒకళ్ళిద్దరు కాదు, 30 మంది. అందులో ఒకరు కూడా దొంగతనం చేసిన వాళ్ళు, దొంగ పిల్లలు ఎత్తుకుపోయిన వాళ్ళు లేరు. అయినప్పటికీ సామాజిక మాధ్యమాలు అనేవి మంచిగా ఉపయోగించుకుంటే చాలా చక్కగా ఉంటాయి. లేని పక్షంలో దాని మీద చర్యలు కూడా అంతే కఠినంగా ఉంటాయి. సోషల్ మీడియాలు మేము ఉపయోగిస్తున్నాము, మాకు సుప్రీంకోర్టు ఆర్టికల్ 21 ప్రకారం మాకు హక్కు ఉంది, మాట్లాడే హక్కు ఉంది, మా ఇష్టానుసారంగా మాట్లాడుతాము, లేదా ఇష్టానుసారంగా మాధ్యమాల్లో పోస్ట్ చేస్తామంటే ఎక్కడ కూడా ఒప్పుకోలేదు. వాక్ స్వాతంత్రం ఉంది, అది కాదని అంటలేదు. అలాగే మీడియాకు కూడా కొంతవరకు లిమిట్ ఇచ్చారు. ఎంతవరకు అదే మొన్న టీవీ నైన్ లాంటి వారికి నోటీస్ ఇవ్వడం జరిగింది డీజీపీ గారు, స్వయంగా తెలంగాణ ప్రభుత్వం. ఎందువల్లంటే ఒక